హాయ్ హలో నమస్తే. మీరు చూస్తున్నారు కిషోర్ ఇన్ఫర్మేషన్ హబ్ యూట్యూబ్ ఛానల్. రాష్ట్ర స్థాయిలో జరిగే అతిపెద్ద ఎంట్రన్స్ ఎగ్జామ్ ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మా తదితర కోర్సుల్లో ప్రవేశాల కోసం ప్రతి ఏటా తెలంగాణ ప్రభుత్వం టీజీ వెబ్సైట్ను నిర్వహిస్తోంది. సుమారు 1,00,000కు పైగా విద్యార్థులు ఈ ఎంట్రన్స్ను రాస్తారు. 2025లో ఈ వెబ్సైట్ నోటిఫికేషన్ అనేది విడుదలైంది. ఈ నోటిఫికేషన్కు సంబంధించి అప్లికేషన్ ఫీ, లాస్ట్ డేట్ ఎప్పుడు, ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏంటి, ఈ వెబ్సైట్కు ఎవరెవరు ఎలిజిబిలిటీ, ఎగ్జామినేషన్ జోన్స్ మరియు సెంటర్లు, వెబ్సైట్ అందిస్తున్న కోర్సులు ఇలాంటి అన్ని వివరాలను సంక్షిప్తంగా వివరిస్తాను. ఈ వీడియోను స్కిప్ చేయకుండా చూడండి. తెలంగాణ స్టేట్ ఇంజనీరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2025 నోటిఫికేషన్ను రాష్ట్ర ఉన్నత విద్యా మండలి విడుదల చేసింది. ఈ ఎంట్రన్స్ టెస్ట్ను హైదరాబాద్లోని జేఎన్టీయూ నిర్వహిస్తోంది. ఈ వెబ్సైట్ అందిస్తున్న కోర్సులు బీఈ, బీటెక్, బీటెక్ బయోటెక్నాలజీ, బీటెక్ డైరీ టెక్నాలజీ, బీటెక్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్, బీ ఫార్మసీ, బీటెక్ ఫుడ్ అండ్ టెక్నాలజీ, బీఎస్సీ ఆనర్ అగ్రికల్చర్, బీఎస్సీ ఆనర్ హార్టికల్చర్, బీఎస్సీ ఫారెస్ట్రీ, బీవీఎస్సీ అండ్ ఏహెచ్, బీఎఫ్ఎస్సీ, ఫార్మాడీ, బీఎస్సీ నర్సింగ్ తదితర కోర్సులను ఆఫర్ చేస్తుంది. మరి ఈ నోటిఫికేషన్కి ఎవరు అర్హులు అంటే ఇంటర్మీడియట్, ఎంపీసీ, బైపీసీలో కనీసం 45% మార్కులతో ఉత్తీర్ణులైన వాళ్ళు, ప్రస్తుతం సెకండ్ ఇయర్ చదువుతున్న వాళ్ళు ఈ ఎగ్జామ్కు అర్హులు. ఎస్సీ ఎస్టీలకు 40% మార్కులు వస్తే సరిపోతుంది. మరి వయసు విషయానికి వస్తే ఇంజనీరింగ్, ఫార్మసీ కోర్సులకు 2025 డిసెంబర్ 31 నాటికి 16 సంవత్సరాలు నిండి ఉండాలి. గరిష్ట వయో పరిమితి అనేది లేదు. అదేవిధంగా బీటెక్ డైరీ టెక్నాలజీ, బీటెక్ అగ్రి ఇంజనీరింగ్, బీటెక్ ఫుడ్ అండ్ టెక్నాలజీ కోర్సులకు వయసు 2025 డిసెంబర్ 31 నాటికి 17 సంవత్సరాలు నిండి 22 సంవత్సరాలు మించకూడదు. అదే ఎస్సీ ఎస్టీలకు అయితే 25 సంవత్సరాలు మించరాదు. ఎగ్జామ్ విషయానికి వస్తే ఇంజనీరింగ్ వాళ్ళకి 3 గంటల్లో 160 మార్కులు ఇస్తారు. అందులో మ్యాథ్స్కు సంబంధించి 80 క్వశ్చన్లు, ఫిజిక్స్కి సంబంధించి 40 క్వశ్చన్లు, కెమిస్ట్రీకి సంబంధించి 40 క్వశ్చన్లను ఇస్తారు. ప్రశ్నలన్నీ ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటాయి. ప్రతి ప్రశ్నకు 1 మార్కును కేటాయిస్తారు. ఎగ్జామినేషన్ పేపర్ వచ్చేసి ఇంగ్లీష్, తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ భాషలలో ఉంటుంది. అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ పరీక్ష విధానం వచ్చేసి ఇందులో కూడా 3 గంటలలో 160 మార్కులను ఇస్తారు. అందులో బయాలజీలో, బాటనీలో 40 ప్రశ్నలు, జువాలజీలో 40 ప్రశ్నలు, మొత్తం 80 ప్రశ్నలు. అదే విధంగా ఫిజిక్స్లో 40 ప్రశ్నలు, కెమిస్ట్రీలో 40 ప్రశ్నలు ఇస్తారు. ప్రతి ప్రశ్నకు 1 మార్కును కేటాయిస్తారు. ప్రశ్నలన్నీ మల్టిపుల్ చాయిస్లో ఉంటాయి. ఎగ్జామినేషన్ ఫీజు వచ్చేసి ఓన్లీ ఇంజనీరింగ్ వాళ్ళకైతేనేమో ఎస్సీ ఎస్టీలకు, పీహెచ్ క్యాండిడేట్లకు 500 కాగా మిగతా వాళ్లకు 900. అదే అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ వాళ్ళకైతేనేమో ఎస్సీ ఎస్టీలకు, పీహెచ్ వాళ్ళకి 500 కాగా మిగతా వాళ్లకు 900. ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ ఈ మూడుని కలుపుకొని కట్టుకునే వాళ్ళకి ఎస్సీ ఎస్టీలకు, పిహెచ్ వాళ్ళకి 1000 రూపీస్ కాగా అదర్స్ వాళ్ళకి 1800 ఉంది. అప్లికేషన్ వచ్చేసి ఆన్లైన్లో చేసుకోవాలి. అప్లికేషన్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. చివరి తేదీ ఏప్రిల్ 2025 4వ తారీఖు లోపు చేసుకోవాలి. దరఖాస్తులో ఏమైనా తప్పులు ఉంటే ఏప్రిల్ 6, 8 తేదీలలో సవరించుకోవాలి. అదే హాల్ టికెట్ డౌన్లోడ్స్ కోసం ఏప్రిల్ 19 నుంచి హాల్ టికెట్లు అనేవి డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశాన్ని కల్పిస్తారు. ఎగ్జామినేషన్ డేట్స్ వచ్చేసి అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ పరీక్షలు వచ్చేసి ఏప్రిల్ 29, 30 తేదీల్లో నిర్వహిస్తారు. అదే ఇంజనీరింగ్ పరీక్షను మే 2 నుంచి 5 మధ్యలో నిర్వహిస్తారు. ఈ ఎగ్జామ్స్ను ప్రతిరోజు ఉదయం
మధ్యాహ్నం సెక్షన్లలో నిర్వహిస్తారు. ఎగ్జామినేషన్ సెంటర్స్కు వచ్చేసి మొత్తం 16 జోన్లుగా విభజించే కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటితో పాటు విజయవాడ, కర్నూలులో కూడా పరీక్షలు నిర్వహిస్తారు. పరీక్ష కేంద్రాలనైతే ఇక్కడ క్లియర్గా అయితే ఇవ్వడం అయితే జరిగింది. వాటిలో మీ పరీక్ష కేంద్రాలు ఎక్కడెక్కడ ఉన్నాయో వాటిని ఒకసారి చూసుకొని మీరు అప్లికేషన్లో పెట్టుకోగలరు. ఇంత మంచి సమాచారాన్ని అందించిన నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోకి ఒక లైక్ చేయగలరని నా యొక్క విజ్ఞప్తి.